రోజు టీజీపీఎస్సీ ఆఫీస్ దగ్గర కావచ్చు, రకరకాల ఉద్యమ కేంద్రాల దగ్గర నిరుద్యోగ యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి మొరబెడతా ఉంటే వాళ్ళని అన్నింటినీ రకరకాల ముద్రలు వేసి మీరు రాజకీయ పార్టీ వాళ్ళు, మీరు పలానా వాళ్ళు, ఎవరో రెచ్చగొడుతున్నారు, ఏమో చేస్తున్నారు అని చెప్పి ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మేము ఇచ్చిన హామీని అమలు చేస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇవాళ ఇవ్వలేకపోతున్నారు. మీరు జాబ్ క్యాలెండర్ ఎవరు అడిగినారు? మీరే మేనిఫెస్టోలో పెట్టినారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఏది? ఇలా జాబ్ క్యాలెండర్ ఊసు లేదు, ఏది దేనికి సంబంధించినటువంటి ఇది కూడా ఇలా లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, మెగా డిఎస్సి చేయాలి. అట్లాగే నిరుద్యోగ యువకులందరికీ మరి మీరు అందరూ అరెస్ట్ చేసి రోజు పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, ఇలా నిర్బంధాన్ని వేస్తూ ఉన్నారు. నాయకులు ఎవరు కలుస్తలేరు. వాళ్ళు చెప్పినారు, చాలామంది నిరుద్యోగ యువకులు మాట్లాడుతూ ఉన్నారు, సార్ మమ్మల్ని అందరినీ 30 రోజులు మా కోసం పనిచేయమని కాంగ్రెస్ నాయకులందరూ బతిలాడినారు. మేము నమ్మినాం, గడప గడప తిరిగినాం, ఇల్లు తిరిగినాం, మా అయ్యకు చెప్పినాం, అవ్వకు చెప్పినాం, అమ్మమ్మకు చెప్పినాం, బామ్మకు చెప్పినాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. ఎట్లాగో మాకు మీరు ఓటేయకుండా మాకు ఉద్యోగం రాదని చెప్పినాం. ఏదో మనకి ఉద్యోగం వస్తుందని చెప్పి మా ఓట్లన్నీ దండుకున్నటువంటి వీళ్ళు ఇవాళ ఉద్యోగం ఇవ్వలేనటువంటి స్థితి వచ్చిందనేటువంటి ఒక భావన చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిరుద్యోగుల యువకుల ఉసురు తలవకుండా చూసుకోండి. మొదలు మెగా డిఎస్సిని ప్రకటించాలి. ఆ 1:100ది టెక్నికల్గా సాధ్యం కాదంటే మరి మీరు అన్ని సాధ్యమవుతున్నాయి కదా. కేసీఆర్ పరిపాలనలో ఉన్నటువంటి ఆనవాళ్ళన్నీ చెరిపేస్తామంటూ రకరకాల పేర్లతో చేస్తూనే ఉన్నారు కదా. దీనికేం ముట్టింది? మీరు నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఉద్యోగులకు ఏం ఆకాంక్షలకు ఏమి ఇచ్చినాం మేము, ఆ ఇచ్చిన ఏంటి అని చూసుకొని మీరు ప్రకటించాల్సినటువంటి బదులు ఏం కాదు అయిపోయింది, మేము 5 ఏళ్ళ అధికారంలోకి వచ్చినాం, ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి పద్ధతిలో ఇలా ప్రభుత్వం వ్యవహరించడం అనేటువంటిది మంచిది కాదనే విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉద్యోగులకు సంబంధించి కూడా ఇలా ఈ 2 వర్గాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి ముఖ్య కారణమైనవి. అటు నిరుద్యోగులైనా ఉద్యోగులైనా ఈ 2 కూడా చాలా స్పష్టంగా ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ అనేకం రోజు 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 పెరిగిపోతూ ఉన్నాయి. మరి ఎక్కడ కూడా ఉద్యోగులకు సంబంధించి పిలిచి మాట్లాడింది లేదు, సమస్యలు పరిష్కరించింది లేదు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేతలు కూడా ప్రకటించారు, మా సమస్యల పట్ల ప్రభుత్వం చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఉన్నది, మమ్మల్ని పట్టించుకునే స్థితి లేదనేటువంటి విషయాన్ని ఇలా చెప్తా ఉన్నారు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఇలా చిరుద్యోగులకు సంబంధించి మీరు 1వ తారీఖున వేతనాలు ఇస్తామన్నారు, అంగన్వాడీ ఉద్యోగులకు నెల వేతనాలు లేవు. ఇలా మల్టీపర్పస్ హెల్త్ వర్కర్లకి వేతనాలు సరిగ్గా లేవు. కుక్ కమ్ హెల్పర్ సంబంధించినటువంటి వాళ్ళకి వేతనాలు లేవు. ఇట్లా చాలామంది చిరు ఉద్యోగులకు ఎవరికి కూడా సరైనటువంటి వేతనాలు ఇవ్వడం లేదు. అట్లాగే 2వది కూడా ఇలా ఉద్యోగులకు సంబంధించినటువంటి 5 డిఏలు రావాలి, 5 కరువు భత్యాలు రావాలి. మేము కరువు భత్యాలు వెంటనే ప్రకటిస్తామని చెప్పాను. ఒక్క కరువు భత్యం కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సమస్యలో ఉంటే ఈ 5 ఉన్నాయి కాదు 2 తీసుకోవాలి. గతంలో ఈ సాంప్రదాయం ఉండే, కొద్దిగా ఆర్థిక పరిస్థితి బాగాలేదంటే ఉద్యోగ సంఘాలను పిలిచి 5 ఇచ్చే బదులు 2 ఇచ్చేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా ఒక్క కరువు భత్యం కూడా ఇలా 7 నెలలు దాటినా కూడా ఇవ్వనటువంటి స్థితి. ఇక పిఆర్సీ గడువు ముగిసింది, దానికి సంబంధించినటువంటి చర్చ లేదు.